రాయదుర్గంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. అల్పపోషణ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించి గర్భిణీ మహిళలు, బాలింతలు, చిన్నారులకు సముచిత పోషకాహారం అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాల పనితీరు, ఆరోగ్య సేవల అమలుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందాలనే దిశగా ప్రభుత్వం కట్టుదిట్టంగా చర్యలు చేపడుతోందని స్పష్టం చేశారు. నమస్కారాలు. ఈరోజు ఆసుపత్రి సలహా కమిటీ సమావేశాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం. ఈ మధ్యకాలంలో ఇది రెండో సమావేశం. డాక్టర్ గారు అజెండా అంతా కూడా చదివి వినిపించారు. మన ఆసుపత్రి ఓపీ పెరుగుతూ ఉంది. 45 నుంచి 50 మంది అడ్మిట్ అవుతా ఉన్నారు. సో వీళ్ళందరి బాగోగులు చూసుకునే బాధ్యతను 7 డాక్టర్లు తీసుకున్నారు. ఇంకా కొంతమంది రావాల్సిన అవసరం ఉంది. ఈ ఆసుపత్రి గురించి చాలా సందర్భాల్లో అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. మంత్రి గారిని స్వయంగా కలిసి చర్చించడం జరిగింది. అట్లాగే వీళ్ళ కౌన్సిలింగ్ జరిగేటప్పుడు కూడా పదే ఉన్నతాధికారుల దృష్టికి మన ఆసుపత్రి సమస్యలను తీసుకెళ్ళి ఇక్కడ డాక్టర్ల నియామకానికి కొంత బలవంతంగా నిలిపాం. మహేష్ గారు పర్లేదు ఇక్కడే చేస్తానని ఆయన కూడా అంగీకారం తెలిపితే ఇక్కడే ఉండేటట్లుగా చేశాం. అట్లాగే డాక్టర్ మన్సూర్ గారు మనకి పాత డాక్టర్ గారు, చాలా కాలం ఇక్కడ పనిచేశారు. పీజీ. నమస్కారాలు. ఈరోజు ఆసుపత్రి సలహా కమిటీ సమావేశాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం. ఈ మధ్యకాలంలో ఇది రెండో సమావేశం. డాక్టర్ గారు అజెండా అంతా కూడా చదివి వినిపించారు. విజయనగరం జిల్లా రాజం నియోజకవర్గం రేగిడి మండలం